ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికను లెంటులోని 3వ ఆదివారపు శుభములు, వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నా. ధ్యాన వచనముగా సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనమును చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయ్యుండి మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుచున్న విధమును బట్టి మీకు వందనములు దేవా. అయోగ్యుడను నన్ను దేవా మీ సాధనముగా వాడుకొని బిడ్డలను బలపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యథార్థ సంఘటనను గమనించి మనం వర్తమానంలోనికి వెళదాం. ఒకరోజు 6 వ్యక్తులు హైదరాబాద్కు ట్రైన్ టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నారు. ఎందుకంటే ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ నిమిత్తము వారు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అలా టికెట్లు సిద్ధపరచుకుని ఉన్నారు. అయితే సమయం వచ్చినది. మొదటివాడు సమయానికి ముందే స్టేషన్కి వచ్చాడు. అతనితో పాటు మరో 2 వచ్చి ట్రైన్ ఎక్కారు. మరో వ్యక్తికి ఫోన్ చేస్తే, అయ్యో ఇవాళేనా, నేను మర్చిపోయాను, అయ్యో అయ్యో అన్నాడు. మరో వ్యక్తికి ఫోన్ చేస్తే, నా రిజర్వేషన్ టికెట్ పోయింది అని జవాబిచ్చాడు. మరొక వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి కూడా ఏదో సాకు చెప్పాడు. ట్రైన్లో ఆ 3 వ్యక్తులు ఎక్కారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, నిద్రలోకి జారుకున్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. టికెట్ అంటూ వారిని అడిగాడు. నిద్రపోతున్న 3 ఉలిక్కిపడి లేచారు. మొదటి వ్యక్తి టికెట్ చూపించాడు. రెండో వ్యక్తి టికెట్ పోగొట్టుకున్నానన్నాడు. మూడో వ్యక్తి టికెట్ చూపించాడు, కానీ అది పాతది. కాబట్టి వీరిద్దరిని ప్రకటేషన్లో దించేశాడు. చివరికి హైదరాబాద్ చేరుకున్నది ఒక వ్యక్తి. మన జీవిత యాత్ర అనే టికెట్ కూడా గమ్యమనే పరలోకము వరకు కాపాడుకోవాలి. రక్షణ బాప్తిస్మమును మనము ఎంతమంది ఎన్ని రకాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారో, అజాగ్రత్త వలన ధనాశ, బంగారము వెండి అనే ఆశతో అడ్డుదారులు త్రొక్కుచు రక్షణను పోగొట్టుకుంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ కాపాడుకో. నేటి అంశము రక్షణను కాపాడుకో. ఆత్మ రక్షణ కోసము నీవు నేను సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనంలోనికి వెళదాం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ప్రవక్త చెప్పుచూ ఉన్న మాట. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోనికి వెళ్ళేటట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అయితే రోమపత్రికలో మనం గమనించినట్లయితే, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో, మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాలాన్ని తెలుసుకోవాలి. రక్షణ సమీపముగా ఉన్నప్పుడు ఆ రక్షణ భాగ్యమును మనందరము పొందుకోవాలని నేటి లేఖన భాగాలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నవి. చదవబడిన లేఖన భాగములలోనికి మనం వెళ్ళినట్లయితే, పాత నిబంధన పాటి భాగము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము
1 నుండి 7 వచ్చిన భాగంలో చదువుకొని ఉన్నాం. ధ్యాన వచనముగా సమూయేలు 2వ గ్రంథం 22:7లోకి వెళ్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులు జొచ్చెను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఉపాంశము ప్రార్థించు. నేటి అంశము రక్షణ పొందుకో. ఉపాంశము ప్రార్థించు. సందర్భాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 22:1లోకి వెళ్ళినట్లయితే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదు భక్తుడు సమూయేలు గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము దావీదు ఇశ్రాయేలు యోధా సమైక్య రాజ్యానికి 2వ రాజు. దావీదు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 1040 నుండి 970లో క్రీస్తు పూర్వము ఈ మధ్యకాలములో పరిపాలించాడు. మత్తయి సువార్త, లూకా సువార్త ప్రకారము యేసు క్రీస్తు యొక్క వంశావళికి మూల పురుషుడైన. స్థలము బెత్లెహేము, మరణించిన స్థలము యెరూషలేము, సమాధి స్థలము యెరూషలేము కొండ ప్రాంతము. ప్రియమైనటువంటి వారలారా, చదువుకున్న లేఖన భాగమును గమనించినట్లయితే విజయ గీతము చాలా ప్రాముఖ్యమైనటువంటి గీతముగా ఉన్నది. 18వ సంకీర్తనకు కొంత దగ్గరగా ఉంటూ ఉన్నది. దావీదు నీతి న్యాయములతో యెహోవాకు విధేయుడై ఉన్నాడు, కావున దేవుడు నా ప్రార్థన విని నన్ను ఆదుకున్నాడు అని తెలియజేస్తున్నాడు. యెహోవాయే. మరి ఇక్కడ సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 3వ వచనమును, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. ఇక్కడ నా శైలము అంటూ ఉన్నాడు. పర్వతము, కొండలు అని అర్థం. నా కోట అంటూ ఉన్నాడు. రాజసింహాసనము ఎత్తైన స్థలములో ఉండున్నది. నా దుర్గము అన్నాడు కోట. నా కేడెము అంటున్నాడు డాలు. నా రక్షణ శృంగము అంటున్నాడు కొమ్ము, శిఖరము. దావీదు ప్రార్థనను బట్టి శత్రువుల చేతిలో నుండి రక్షణ పొందాడు. 2వది మృత్యువు అలల నుండి రక్షణ పొందాడు. 3వది పాతాళ వశము నుండి రక్షణ పొందాడు. చివరిగా ఆత్మకు రక్షణ నా దేవుడే కలిగిస్తున్నాడని గొప్ప సాక్ష్యమును చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనము నుండి 51వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును మనము చదువుకున్నాం. ధ్యాన వచనముగా 42వ వచనాన్ని చదువుకున్నాం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఇక్కడ ఉపాంశము నమ్మకముంచు. ఈ మాటలు మనము నమ్మితే రక్షణ పొందుతాం, నమ్మని ఎడల విమర్శకులోనై అగ్నిగుండంలోనికి పోతామని తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు యూదులతో మాట్లాడుచు, మీరు దేవుని బిడ్డలైతే దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించి ఉండాలి, కానీ మీరు అంగీకరించటలేదు. మీరు అబద్ధమునకే దాసులయుండి సత్యమునకు దూరస్తులైరి కనుక అపవాది సంతానమే మీరు. పూర్వము అపవాది సర్పములో జొరబడ్డాడు, మానవునిలో కూడా జొరబడ్డాడు. అందువలనే మానవుడు పైశాచిక ఆలోచనలు కలవాడై చెడిపోతూ ఉన్నాడు. అపవాది కోరికలు నెరవేర్చుచూ ఉన్నాడు. వారి కోరికలు యేసుక్రీస్తు ప్రభుని హత్య చేయడమైనవి. పూర్వము కయ్యేను ద్వారా హేబేలును హత్య చేయించింది అపవాదే. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అపవాది. అపవాది దీనికి సత్య ప్రీతి ఉండదు. అబద్ధాల పుట్ట. అబద్ధములోనే పూర్వము హవ్వను మోసం చేసింది. ఆదికాండము 3వ అధ్యాయం 4-5 వచనాలు గమనిస్తే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా
మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. కనుక పూర్వము మానవుడు ఎక్కువగా చెడును ఇష్టపడినట్లుగా పడుతూ ఉన్నది. దేవుని మాటపై నమ్మకం ఉంచక అపవాది మాటను నమ్మి అందువలన మరణములోనికి వచ్చినటువంటి పరిస్థితి. దేవుని మాట వినే పరిస్థితులు లేవండి నేడు కూడా. యేసుక్రీస్తు ప్రభువు నేనే సత్యమును బోధించుచున్నాను, అయితే వారు నమ్మకపోయిరి అంటూ ఉన్నాడు. 46వ వచనంలోకి వెళితే ఒక్కసారి, ప్రియమైనటువంటి వారులారా, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అందుకు యేసుక్రీస్తు నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలరా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలెనని శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈ వచనాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువునందు ఏ పాపమూ లేదు. ప్రభువే జవాబిస్తూ ఉన్నటువంటి ప్రభువు చెప్పినది ఏమనగా మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలోకి వెళదాం. ఇక్కడ అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ప్రభువు చెప్పుచున్నది ఏమి అంటే, దేవుని సంబంధి దేవుని మాట వినును, అపవాది సంబంధి అపవాది మాట వినును. యూదుల యొక్క సమాధానం ఏమై ఉన్నది? 48వ వచనంలోకి వెళదాం. అందుకు యూదులు, నీవు సమరయుడును దయ్యము పెట్టిన వాడును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా. ప్రభువుని అడుగుతున్నారండి వీరు. యూదుల యొక్క సమాధానం, నీవు సమరయుడువు, వెలివేయబడిన వాడవు, దయ్యం పట్టిన వాడవు, అపవాది సంబంధివి. 49వ వచనంలోకి వెళితే ప్రభువు జవాబు, యేసు నేను దయ్యంపు పెట్టిన వాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచూ ఉన్నారు. నేను దయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు అవమానపరచుచూ ఉన్నారు. 50వ వచనంలో గమనిస్తే, నేను నా మహిమను వెదుకటలేదు, తీర్పు తీర్చువాడు కలడు, జాగ్రత్త. తీర్పు తీర్చే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి మీరు జాగ్రత్త పడండి అంటూ ఉన్నాడు. 51వ వచనంలోకి మనం వెళితే, ఒకడు నా మాట గైకొనే ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. నా మాట వింటే వాడు మరణం పొందడు, ఆత్మ నిత్య జీవము వైపు పొందుతుంది. యేసుక్రీస్తు ప్రభువుతో వాదనకు దిగిన ఈ యోధులు నమ్మకస్తులా లేక అపనమ్మకస్తులా? మీరే గమనించాలి. నీ జవాబు ఏమిటో చెప్పు అంటూ ఉన్నారు, ప్రశ్న వేస్తున్నారు. నువ్వు నమ్మకస్తుడువా లేక అపనమ్మకస్తుడువా? నిన్ను నీవు పరీక్షించుకో. నీ నమ్మకమే నిన్ను రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథంలోకి వెళదాం, పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచన భాగంలో చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఇక్కడ ఉపాంశము అనుసరించు. యోహాను ఎఫెసులో ఉన్న సంఘమునకు తెలియజేసిన మాటలు. ప్రకటన గ్రంథములో మనకు 7 సంఘములు కనపడుతూ ఉంటవి. విడివిడిగా సంఘాలకు రాసిన ఉత్తరాల్లో మొదటిది ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరం. ఈ పత్రికలు ప్రారంభంలో క్రీస్తే తనను తాను విభిన్న రీతులలో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. పత్రిక ప్రతి లేఖ అంతములో చివరి వరకు విశ్వాసములో స్థిరముగా ఉన్న వారికి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. సంఘ చరిత్రను గమనిస్తే ఈ పట్టణమును క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో నిర్మించబడినది. ఇదొక వ్యాపార సాంస్కృతిక కేంద్రముగా పేరు పొందినదిగా ఉంటున్నది. ఇది ప్రపంచ అద్భుతాల్లో ఒకటై ఉంటూ ఉన్నది. ఎఫెసు ఆర్థిక అభివృద్ధి అంతా ఈ గుడి ఆదాయం మీదనే ఆధారపడి ఉన్నది. సమాజాలు, సంప్రదాయాలు, చట్టాలు అన్నీ ఈ దేవతను పూజించాలని బలవంతము పెట్టేది. ఆ పరిస్థితులలో మహాదేవి అయిన ఆర్తమీదేవి గుడి కూడా తృణీకరింపబడినది. పౌలు క్రీస్తును గురించి
ప్రకటించి ప్రజలను నిజరక్షకుని వైపు మళ్లించాడు. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనంలో చూడగలుగుతాం. ఈ సంఘమును గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పుచున్నటువంటి మాటలను మనం గమనించినట్లుగైతే ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. మరి మొదటిది, ఇది స్వార్థను ప్రకటించు సంఘము. రెండవది, ఓపిక గల సంఘము. మూడవది, లోకానికి భిన్నముగా ఉన్న సంఘము. నాలుగవది, హింసలలో నిలకడగా ఉన్న సంఘము. ఐదవది, విశ్వాసులపై పెత్తనము చేసి ఒక వర్గము, ఈ వర్గాన్నే నికోలాయితులు అనేవారు, వారిని ఈ సంఘము సహించలేదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయితే ఈ సంఘము తన మొదటి ప్రేమను కోల్పోయింది. క్రీస్తు కోసము పనిచేస్తూ తలమునకలుగా ఉంటూ ఆ క్రీస్తు పట్ల తాజాదనపు ప్రేమను ఇంకా అత్యధికముగా పొందుకొనుటలో వెనుకబడి ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు, నీవెందుకు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో జ్ఞాపకము చేసుకో అని 5వ వచనంలో తెలియజేస్తున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రారంభములో నీవు సహనము, ఓర్పు, ప్రేమ, పరిశుద్ధాత్మను కలిగిన దానవు ఆ సంఘంతో అంటూ ఉన్నాడు. వాటిని ఎందుకు వదిలిపెట్టావు? ఇకనైనా నీవు గ్రహించుకొని మొదటి క్రియలను జరిగించి మారు మనసు పొంది నన్ను వెంబడించుమని యోహాను ద్వారా యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాటలు. నీవు మార్పు చెందితే నీ దీపస్తంభము నిలబడి ఉంటుంది. దీపము అనగా ఆత్మ. జయించువానికి దేవుడు ప్రకటించు బహుమానం అది. దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బహుమానము ప్రకటించాడు. ఎఫెసీ సంఘమునకైతే జీవవృక్ష ఫలము తినేటట్లు చేస్తానని చెప్పాడు. కనుక ఆయన మాటలు చెవినబెట్టి ఎవరైతే అనుసరిస్తారో వారే రక్షణ పొందేవారు. రక్షణ కోసము ప్రయత్నించువారు శ్రమలలో ప్రార్థిస్తారు. రెండవది, రక్షణ కోసము ప్రయత్నించువారు ఎన్ని బాధలు వచ్చినా దేవునిపై నమ్మిక ఉంచుతారు. రక్షణ కోసము ప్రయత్నించువారు దేవుడే సహాయకుడని గుర్తిస్తారు. మరి దేవుని మార్గములో నడుచుటకు వెనుకాడరు వీరు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ ఆలోచన ఏమిటి? రక్షణ మనకు కావాలి అంటే ప్రార్థనలో ఉండాలి. రక్షణ మనకు కావాలంటే నమ్మకంలో స్థిరముగా ఉండాలి. రక్షణ మనకు కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఆయన మాటలను అనుసరించాలి. మనకు అవసరము ఏమై ఉన్నది అంటే వాక్యము. ఆ వాక్యమును విని నీ క్రియలను దిద్దుకొని దేవుడిచ్చిన సమయంలో మారు మనస్సు పొందితే రక్షణ. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ వర్తమానమును వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.